ఈరోజు మనుషులైతే ఏమాత్రం వాక్యం మీద ఆశ లేదండి. వాక్యం అంటే వాక్యం వింటారేమో కానీ వాక్యం చదవరు. వాక్యం వింటారేమో కానీ వాక్యం చదవరు. మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎంత వాక్యం చదువుతున్నారు? నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎంత వాక్యం చదువుతారో మీ జీవితంలో అంత స్ట్రక్చర్ ఉంటుంది. చాలామంది ఈ హెల్త్కి ట్యాబ్లెట్స్ కొనుక్కుంటారంట, మల్టీవైటమిన్స్ కొనుక్కుంటారంట, షెల్ఫ్లోనే ఉంటాయంట. ఎప్పుడో సడన్గా జ్ఞాపకం వచ్చి బయటికి తెస్తారంట, వేసుకుందామని భక్తి స్టార్ట్ అయ్యి ఎక్స్పైర్ అయిపోయి ఉంటారు. ఈరోజు చాలామంది కూడా అంతే, బైబిల్ షెల్ఫ్లో ఉంటుంది. కొంతమంది బైబిల్ పాడిపోతుంది, ఏం బాధపడదు, ఏమన్నావా ఇప్పుడు అనుకో, చదివావా చాలు. ఎందుకు చదవమంటున్నాను? దే ఆర్ యువర్ వాల్స్. అది మీకు ప్రాకారం, మీకు స్ట్రక్చర్, మీకు బ్యాలెన్స్, మీకు లెవెల్స్, మీకు స్టాండర్డ్స్. మీరు అది దాటకూడదు. మీరు అది మీ హద్దు.